బంగ్లాదేశ్ లోని ఇస్లామిస్టులు హిందూ దేవాలయంపై దాడులు చేస్తున్నారు. హిందూ దేవదేవతల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇగ్గో చూడుర్రి అంటూ ఈ వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. నిజాలేంటో సుందర్ షాట్స్ లో మాట్లాడుకుందాం. T10 మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు రోజు మీరు చూడొచ్చు. మా T10 ఫ్యాక్ట్ చెక్ టీం రంగంలోకి దిగింది. ఈ వీడియోలోని ముఖ్యమైన ఫ్రేమ్స్ ను ఉపయోగించి ఇంటర్నెట్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. పోస్ట్ లో కనిపిస్తున్న ఫుల్ వీడియో మా టీం కు దొరికింది. ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తున్నట్టు అది బంగ్లాదేశ్ వీడియో మాత్రం కానే కాదు, మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో ఇది జరిగింది. బర్ధమాన్ జిల్లా సుల్తాన్పూర్ గ్రామంలోని కాళీమాత ఆలయంలో జరిగిన వీడియో ఇది. ఇక రెండో పాయింట్ ఏంటంటే కాళీమాత విగ్రహాన్ని విరగొడుతున్నది బంగ్లాదేశ్ ముస్లింలు కానే కాదు, భారతదేశ హిందువులే. ప్రచారం చేస్తున్నట్టు అది ధ్వంసం కూడా కాదు, అది అక్కడ హిందువుల ఆచారం. అది అక్కడ హిందువుల్లోనే మోండల్ అనే ఒక కుటుంబం వాళ్ళు 12 ఏళ్లకోసారి విగ్రహాన్ని విరగొట్టి నిమజ్జనం చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త విగ్రహాన్ని పెడతారు. వినాయకుడిని ప్రతిష్ఠించి నిమజ్జనం చేసే ఆచారానికి ఇది చాలా దగ్గరగా ఉంటది అక్కడ ఆచారం. ఇక నవంబర్ 26, 2024 అక్కడ కాళీ విగ్రహాన్ని ముక్కలుగా విడగొట్టి చెరువులో నిమజ్జనం చేసి ఆ తర్వాత మళ్ళీ కొత్త విగ్రహం పెట్టిర్రు. అప్పుడు తీసిన వీడియోనే ఇది. దాన్ని పట్టుకొని బంగ్లాదేశ్ లో హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు బాగా పెడుతున్నారు. వాట్సాప్ అంతా వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన అమాయక హిందువులు బాధపడుతున్నారు. ఈ తప్పుడు పోస్టులు తయారు చేసిన వాట్సాప్ యూనివర్సిటీ వాడు ఎవడు, ఏ ప్రయోజనం కోసం ఈ దొంగ వీడియోలను ప్రచారం చేస్తున్నారో అర్థమైన బుద్ధిజీవులు వీడియో కింద తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.